చెప్పండి మీదే డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ లేకుండానే ఎట్లా అమ్ముకున్నారు, ఎట్లా మార్చేసిండ్రు? ఇక సదమైన నమ్మని అంటారు. ఇక బరువు బలైన వర్గాలు అంటే అపర్ణ కంపెనీ గాని, ఇక నవీన్ మిట్టల్ గాని, వీళ్ళు ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, ఆయనతో టేబుల్ మీద కూర్చొని మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఆయన మీకు అందరికి ప్రజలకు న్యాయం చేస్తా, మీ తండ్రంతా బాగా చేస్తా, వన్ సైడ్ భూములు ఇప్పిస్తా అని చెప్పి ఫస్ట్ మాతో కూర్చుండు 5 నెలల కింద. ఇక ఆయన అవసరాలు వాళ్ళు నుంచి ఇప్పటి వరకు మీరు షేవింగ్ చేసుకోలేదు, గడ్డం పెంచుకుంటూ అంతే అంతే. అప్పుడు అంత ముందు చాలా స్మార్ట్ గా ఉంటుంది, సేమ్ మీలా ఉంటుంది. కానీ కానీ ఇప్పుడు అవతారం తీయాలన్నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే లోపల ఏమంటారు బాధ కాదు, అంతే అంతే అంతే. ఇక మనం బతికిన ఒకటే లేకున్నా ఒకటే, కానీ దీన్ని సాధించుకుందాం. ఎప్పుడు ఇచ్చిన డేట్ చూడమని, అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. డేట్ చూడండి ఎప్పుడు ఇచ్చింది మాకు. 97 లో 27/9/1997. అంటే ఎన్ని సంవత్సరాల కింద? ఓ దాదాపు 25 పైన అయింది. లేదమ్మా, ఎక్కువ అవుతుంది, ఇంకెక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. 50 సంవత్సరాల పైన అవుతుంది. అంటే ఇక్కడ తేదీ 1997 ఉంది. ఇది మాకేమో లావణపట్ట కింద ఇచ్చారు. పొజిషన్ లో మేము ఉంటాము. విక్రమ్ రెడ్డి పేరు ఫ్యామిలీ మీద పట్ట పాస్బుక్లు వచ్చినాయి. ఈ పోలీసు వాళ్ళు గాని, ఈ బౌన్సర్స్ గాని మీరు వచ్చేయమంటారంటే మీరు పట్ట పాస్బుక్ చూపి, ఇది చూపిస్తే చల్లంట. ఇంట్లో పట్ట పాస్బుక్ తీసుకురా, నీకు ధరణిలో పేరుందా? ధరణిలో పేరు మాకు లేదు. మా నాన్నమ్మ తాతలు నమ్ముకుంటూ వచ్చిర్రు. ఇది మా నాన్నకి ఇచ్చింది. ఇది ఇచ్చినప్పుడు మేము చిన్నగా ఉన్నాం. ఇప్పుడు మేము అన్ని ఇంట్లోకి లెంగితే మా గుడిసెలకి ఇంట్లోకి ఇప్పుడు వెళ్తున్నాయి. ఇవి చూపిస్తున్నాం. ఎంఆర్ఓ చూపించడం, ఆడియో చూపించడం, కలెక్టర్ చూపించడం, నేషనల్ కమిషన్, ఏసీ కమిషన్ హుషన్ నాయక్ చూపించడం. మేము తిరగని చోటు లేదు. చేస్తా, మాట్లాడుతున్నా పిలిపిస్తున్నా. ఆడియో నెంబర్ పిలుచుకుంటారు. అయిపోయినాక వస్తారో ఏమో తెలియదు మరి. కనీసం మా గిరిజన బిడ్డ కాబట్టి మాకు న్యాయం చేస్తారేమో అని చెప్పి 4 సార్లు పోయినాం. మేము ఫ్లైట్ ఢిల్లీకి ఎప్పుడు పోలేదు, ఫ్లైట్ లో ఎప్పుడు ఎక్కలేదు. ఆయన కోసం 4 సార్లు పోయినాం. 30 మందితో, 20 మందితో, 15 మందితో, 10 మందితో చల్లా చలికి రాత్రనక పగలనక 1 గంట రాత్రికి ఫ్లైట్ ఎక్కిపోయినాం. ఆకలికి దుప్పకు కోరుకొని వచ్చినాం. ఇప్పటి వరకు కూడా ఆయన ఒలుకులేదు, పలుకులేదు. చేస్తా 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 అని అంటాడు. మన మన రఘునందన వచ్చిండు, 5-6 గంటలు కూర్చుండు. ఆయన వచ్చినప్పుడు 5-20 మంది మీద కేసులు అయినాయి. ఆయన న్యాయంకు ఏది కూడా డ్యామేజ్ చేయలేదు, కూర్చున్నాడు. మీరు ఆడియోలు కలెక్టర్ రండి, సమాధానం చెప్పండి అని కూర్చున్నాడు. కూర్చుంటే కూడా ఆయన మీద కేసు పెట్టిరు. మా చుట్టుపక్కల మద్దతు మీసంటలు వచ్చి వాళ్ళందరి మీద కేసు పెట్టిరు. ఆయన ఢిల్లీకి వెళ్ళిండు. ఏం మాట్లాడుకుని వస్తో తెలియదు. రూపాయలు మన తండ్రి కూడా రాబోతున్నాడు. సో ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు గిరిజన రైతులతో పెట్టుకోకండి. లగచెర్లలో ఏం జరిగిందో చూసిరు కదా. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులతోనే కుంపటి పెట్టుకుంటున్నారు. మీకు రాజకీయ జీవితం ఉండకుండా మీరు చేతులారా చేసుకుంటున్నారు. ఇందులో పొంగులేటి ఇన్వాల్వ్మెంట్ ఉంది 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 నవీన్ మిట్టల్ ఉంది 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 మరి మీది కూడా ఉందా? అందుకే మీరు గమ్మున కూసుర్రా? దావోస్ బై బేరసారాలు పెట్టుకుంటున్నారా? ఏం నడుస్తుంది? పొంగులేటి వెనకాల మీరు కూడా ఉన్నారా? ఒక ముఖ్యమంత్రిగా మీకేం పట్టదా? లేకపోతే లైట్ తీసుకుంటున్నారా? అనవసరంగా గిరిజనులతో రైతులతో పెట్టుకొని మీ కొంప మీరు ముంచుకోకండి అని చెప్పి నేను మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఓకే టీవీ మద్దతు లాస్ట్ వరకు కూడా వీళ్ళకు ఉంటది. ఈ భూములు టచ్ చేయకుండా మా వంతు సాయంగా మేము ఎంత చేయాలో అంత చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, పొంగులేటి గారు తస్మాత్ జాగ్రత్త అని మరొకసారి చెప్తూ, మిస్టర్ నవీన్ మిట్టల్ నీకు నాకు ఎప్పటి నుంచో పంచాయతీ, అది తెగదు ముడి పడదు. ఆఖరికి గిరిజన రైతుల భూముల్ని కూడా నువ్వు వదలవా? ఇక మారవా? ఉత్తర కుమార పంజాబ్ నాదే అంటావు, హర్యానా నాదే అంటావు, తెలంగాణలో వేలు కాలు పెడతావు. ఎందుకు లేనిపోని కుంపటి నెత్తి మీద తెచ్చిపెట్టుకుంటావు? వీళ్ళ భూములు వీళ్ళకి ఇస్తే నీకేమైంది? వాళ్ళ భూములు తీసుకొని వేరే వాళ్ళకి తంబేయడానికి నువ్వెవడివి? తమ్ము నీదే, పవర్ నీదే, కానీ నువ్వెవడు అంటున్నావు మార్చనీకి? నీ పల్లె కాదు, నీ ఊరు కాదు, అసలు నీ నేటివ్ ఇది కాదే కాదు. ఎందుకు అనవసరంగా తిట్లు తినిపించుకుంటున్నారు అనవసరంగా? సో ఈ పాపం ఇప్పుడు కాదు, నీ తరతరాల నీ వంశాంకులకు తగులుతుంది. అది నీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి తగులుతుంది. ఎందుకు అనవసరంగా? వెళ్లే ముందు ఇంకొన్ని రోజులు అయితే రిటైర్ అవుతావు. రిటైర్ అయ్యే ముందు మంచి పేరు తెచ్చుకోండి కదా. ఎందుకు ఇవన్నీ అనవసరంగా? సో దయచేసి ప్రజలారా, ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో సిండికేట్ పాలన నడుస్తా ఉన్నది. దీంట్లో అందరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చప్పుడు చేస్తలేరు. హరీష్ రావు రమ్మంటే వస్తలేడు ఇక్కడికి. ఎందుకు వస్తలేడు? కేటీఆర్ గారు మీరెందుకు రారు? ఎందుకు పట్టించుకోరు? రైతు ధర్నా అని చెప్పి హైకోర్టుకు పోయిండ్రు కదా, పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి ఇక్కడ కనబడతలేదా? ఇది కనబడట్లేదా అని అడుగుతున్నా నేను. సో దయచేసి
మీకు నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సంబంధం లేదు, హరీష్ రావు నా తప్పేం లేదు దీంట్లో, అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి నాకు సంబంధం లేదు అని నిరూపించుకున్నట్టయితే ఇక్కడికి రండి, దీక్షలో పార్టిసిపేట్ చేయండి. వీళ్ళు ఇక్కడే కూర్చుంటారు టెంట్ వేసుకొని, ఎక్కడ కోరు, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. బాగున్నా. నేను ఇక్కడ మన కొండకల్ గ్రామంకి వచ్చిన, ఈడ మన వెల్మల గ్రామానికి వచ్చిన, ఈడ దీక్ష చేస్తున్న 12 రోజులకెళ్ళి నేను మన కొండకల్ ఉండు కదా శంకర్ నాయక్ వాళ్ళంతా దీక్ష చేస్తుండ్రు. మరి ఇప్పుడు రైతు కమిషన్ వీళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు జాతీయ ఎస్టీ కమిషన్ నిలబడతలేదు, వాళ్ళు వస్తలేరు. అవునన్నా, వాళ్ళు వచ్చి మనకి ఏమన్నా చెప్పారు కానీ వాళ్ళు చెప్తా, వాళ్ళు ఎటువంటి పోరాలు అంటే కాదు స్పీకర్లు ఉన్నావు, నేను ఇక్కడ మీటింగ్ కాడ ఉన్నా. వాళ్ళకి అంతా తెలుసు, వాళ్ళు ఆడ ఎవరైతే ఉంటుర్రో వాళ్ళకి అంతా తెలుసు. వాళ్ళు రాముడు నాయక్ తెలియనట్లేదు, మళ్ళీ ఎందుకు వస్తలేరు రాముడు నాయక్ దగ్గర? వాళ్ళకు అప్పుడు అన్నా అన్నా నేను శంకర్ నాయక్ అన్నా, మా గోరెడ్సు కొండకల్ తాండేది బాత కరోచోనా మా ఎల్వ తాండా కోనేనా शंकर तो मालूम चाहिए एलवे तांडे मा वो तांडे वाला सब अपन तुम लार्जी फोन करो छो अब लाइव में छी तो तार वॉइस लाइव में चाल रही है. अरे मैं काहे करो तू सावन लाइन मारे का टाइम भी रहता पड़े वो तांडे वाला खतरा तो सन खतरा ई सन खतरा वाते पर हां वो तो सर तो हम కొండకల్ तांडे वाला ना इकरवडी नमले ताणे కొన్ని తరాలుగా బెటేచా तो अब काय कर उसको तो रवडीले बोनसरले लेडीज बोनसरले हमार भाई लोग तांडे बाहर न जाओ हमारे खेतारी మొత్తం खींचले కొండకల్ तांडे मा కొండకల్ तांडो ऊज विक्रमरेड्डी एलमल तांडे में विक्रमरेड्डी छ కొండకల్ तांडे में विक्रमरेड्डी छ ओडी काय कल्याण रेड्डी गाल दिनो एडी काय अपराध कंपनी उदय कुमार ने गाल दिनो कल्याण रेड्डी तो राज्य में रोचू ఇక్కడ एवढी काय कल्याण उदय कुमार रेड्डी एस रेड्डी ये राज्य में रेच आपण लंबडवर केवढी जाणो ना कदान फाशी घाललो का तुम पुढची मीटिंग आहे जाऊनी करना यावनी कसे रावणी ना रासण आयचा तुण आयचा बिजी रोचो अन्न तम फोन एकत पाडतो अन्न तीन तो फोन भी किदो तुम हुसेन अना हुसेन नायक चारणा गोना हुसेन नायक नेसी कमिशन ఢిల్లీ गोना चारणा ఇగో రామ్ నాయక్ అన్న, ఇక ఇది వదిలే కానీ ఏమున్నా మనల్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. నువ్వు ఏంటంటే నువ్వు గిరిజన చేస్తారంటే ఆడ ఒక గౌడ్ ఉన్నాడు సర్పంచ్, ఆ తండ కాదు ఇది, ఆ తండ కాదన్న, ఇది వేరే కొండకల్ తండ ఇది కొండకల్ తండ, కొండకల్ తాండా వెల్మెల్ల తాండా వాళ్ళకన్నా నేను చెప్తాను. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు కానీ మన దగ్గర 19 సర్టిఫికెట్ ఇందిరాగాంధీ ఇచ్చింది ఉంది. ఏది 38 ఏ అవి కాదు, ఇవి సీలింగ్ పట్టాలన్నా ఇది. ఓకే నువ్వు రా నా మాట్లాడదాం. ఒకసారి పైసలు పెట్టి కొన్నాయి వీళ్ళవి, పీటీలు ఉన్నాయి 38 ఉన్నాయి. పని చేస్తా, వీళ్ళు కొంతమంది వస్తారు రేపు, వీళ్ళు దీక్ష కూర్చున్నారు ఇవాళ 12 రోజులు. రేపు కొంతమంది పెద్ద మనుషులు నేను రమ్మంట. మీరు రైతు కమిషన్ మీరు అండగా నిలబడాలి, మీరు మనలో మన నిలబడాలి. రేపు రాకమని అన్న, రేపు రాకమను. రేపు నేనేమో కర్నూలు వనపర్తి 4 గంటలకు ఉంది. ఎల్లుండి రామను, ఎల్లుండి వస్తారు, నేను కూడా వస్తా వీళ్ళంబాడి. ఎల్లుండి రా అన్న, మనం ఈ ఆఫీస్ లోనే కూర్చుందాం. రైట్.